హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. మీ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అనేది అయితే చూద్దాము. నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళని గుర్తు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ అమావాస్య రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు అనిపిస్తున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్, 3 of wands, 5 of cups, the empress. వీళ్ళ జీవితం అంతా భయంతోనే మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు కొంతమంది. సో అలా కనిపిస్తున్నారు. క్లారిఫికేషన్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ఈ అమావాస్య రోజున చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. 9 of cups క్లారిఫికేషన్. Nine of Cups clarification. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 4. ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ప్లీజ్. నెంబర్ 4, నెంబర్ 7 నెంబర్ కూడా కనిపిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ రాశులు వచ్చి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఈ అమావాస్య రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి వాళ్ళ మనసులో ఆలోచనలు. టెన్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. 10 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్.
పేజ్ ఆఫ్ వాండ్స్, ద మెజిషియన్ క్లారిఫికేషన్. ఈ అమావాస్య రోజున చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ద మెజిషియన్ క్లారిఫికేషన్. ద స్టార్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్. అంటే వీళ్ళు కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే కోరిక ఉంది మనసులో, కానీ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో చూద్దాం. ఇక్కడ నేను చెప్పాను కదా రాసులు, నెంబర్ 10, నెంబర్ 17, నెంబర్ 18, నెంబర్ 8, నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 17, నెంబర్ 7, నెంబర్ 16, నెంబర్ 1, నెంబర్ 8. ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. రాసులు అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు. ఓకేనా? మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రీడింగ్ చూసిన తర్వాత. అండ్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అనేది తెలియచేయండి. ఇక్కడ మీ పర్సన్ ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, అట్రాక్షన్, ఫ్యాషన్, విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. అంటే అంత హ్యాపీనెస్, మిమ్మల్ని చూస్తేనే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వీళ్ళేంటి అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్నమాట. మీరు ఇస్తున్న ప్రేమనైతే వీళ్ళు స్వీకరించలేకపోయారు. ప్రజెంట్ ఏంటి అంటే ఏం కోరుకుంటున్నారు అని అంటే, మీతో కమ్యూనికేషన్ కావాలి, హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోతే చాలు జీవితము, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, అంటే మీ తోడు అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. ఇతరత్ర ఎన్ని సంబంధాలు ఉన్నా, ఏమున్నా, ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, మీ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ మిమ్మల్ని తోడుగా ఉంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే వీళ్ళ ఆలోచనలో ఉన్నారన్నమాట. కానీ వీళ్ళు ఫాస్ట్లో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ దేని గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించడం అయితే జరిగింది. సో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట. మీరు ఎంత దూరంలో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనసులో మీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. ఇక్కడ ఈ రాసుల వాళ్ళు వచ్చి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ఎనర్జీ అనేది ఇక ఫాస్ట్లో మీ ప్రేమకి విలువివ్వకుండా మిమ్మల్ని స్వార్థంగా ఉంచిన వాళ్ళు వీళ్ళ మనసులో ఏంటి అంటే ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. వీళ్ళ బుద్ధి, వీళ్ళ చపలత్వం అనేది అంత సరైనది, మంచి బుద్ధి కాదన్నమాట. వీళ్ళేంటి అంటే స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారన్నమాట. వాళ్ళకి అవసరమైతేనే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో అవసరం లేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని దూరం చేస్తారు. అంటే వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళు మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకు అలా ఫీలింగ్ కలుగుతుంది అని అంటే, మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా ఒక హెల్పింగ్ అనేది చేశారు. మీరు ఒక హెల్పింగ్ నేచర్ అన్నమాట. సో ఆ హెల్పింగ్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు మీ వల్ల ఒక స్థాయిలో అనేది నిలబడ్డారన్నమాట. సో అవన్నీ గుర్తుకు చేసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఈ ఈ రోజున ఎలా ఆలోచిస్తున్నారు, ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే,
ఎంతమంది ఉన్నా కానీ మీరైతే ఒక సెంటర్ పాయింట్లో మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. వీళ్ళంటే నలుగురిలో ఉన్న మీ జ్ఞాపకాలే గుర్తుకు రావడం, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే ఉంది, కానీ మోసపూరితంగా ఉంది. వీళ్ళ ప్రేమ అనేది మోసపూరితంగా ఉంది. ఒకవేళ వీళ్ళు వచ్చినా కానీ వీళ్ళను నమ్మదగ్గ వ్యక్తులైతే కాదు. ఎందుకంటే ఏ గాలికి ఏ గాలికి ఆ చాప అంటారు చూడండి, అలా రంగులు మార్చే వాళ్ళు, ఊసరవెల్లిలు అంటారు కదా, అలాంటి టైప్ అన్నమాట. కేవలం వీళ్ళ స్వార్థం కోసమే ఇతరుల లైఫ్లోకి అయితే వస్తారు, వాళ్ళ నీడ్స్ కోసమే వస్తారు, వాళ్ళ నీడ్స్ అనేది అవసరాలు తీర్చుకుంటారు, మళ్ళా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు అని అంటే వీళ్ళకి వాళ్ళకి మీ అవసరం అయితే ఉంది. సో మీ లైఫ్లోకి వస్తే ఒక హ్యాపీనెస్ అనేది ఉంది. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే వీళ్ళు మీ లైఫ్లోకి అయితే రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ రాశులు వచ్చేసి కర్కాటక రాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మూడు రాశుల వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే పేజ్ వీళ్ళు మీకంటే కూడా చిన్నవాళ్ళై ఉండొచ్చు, లేదు ఒకే ఈక్వల్ ఏజ్ అయినా కానీ వీళ్ళు మీకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు స్ట్రక్ పొజిషన్లో ఉంచుతున్నారు అంటే వీళ్ళు ఫ్యామిలీకి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక కొంచెము, అండ్ మీ స్థాయికి మేము మీకు తగ్గట్టు మా స్థాయి లేదు అనుకొని భయపడ్డము. ఎందుకు అని అంటే వీళ్ళకు తక్కువ, అంటే వీళ్ళకి అన్ని విషయాల్లోనూ మీ లగ్జరీకి తగ్గట్టు వీళ్ళ పొజిషన్ అనేది లేదన్నమాట. సో అలా ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. కానీ అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళు ఆ లైఫ్ చూస్ చేసుకోవాలా, లేకపోతే ఇటు మీరు కావాలా అనుకునే విధంగా వీళ్ళ ఆలోచన ఉంది. ఎందుకు అలా ఉంది అని అంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒక మ్యారేజ్ విషయానికి వస్తే మ్యారేజ్ విషయంలో పెద్దలను అడగాలి అంటారు, చెప్తాను అంటారు, చేసుకుందాము అంటారు, కానీ సమాధానం అయితే ఉండదు. వాళ్ళకు చెప్పలేరు, ఇటు మీకు చెప్పుకోలేరు. ఎందుకు అని అంటే మీకు తగ్గట్టు వీళ్ళు మీకు అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేయగలరా, చేయలేము అనే విధంగా వీళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. ఇది మ్యారేజ్ కాని వాళ్ళైనా అయ్యుండొచ్చు. సో ఒకవేళ మ్యారేజ్ అయ్యింది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టు ఒక స్ట్రక్ పొజిషన్లో ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు కాకుండా ఇతర వ్యక్తికి అలవాటు పడ్డారు కాబట్టి ఒక క్రాసింగ్లో ఉన్నారు, అటా తేల్చుకోలేక మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక చస్తూ బ్రతకలేక అన్నట్లు బ్రతుకుతున్నారన్నమాట. అంటే భయం, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ భయం అన్నమాట. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఒక స్ట్రాంగ్ పర్సన్. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లేదా సిస్టర్ అవ్వచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకు భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళైతే ఉన్నారు. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళైతే ఉన్నారు. ఇక ఇక్కడేంటి అంటే ఫ్యామిలీకి భయపడి మీ రిలేషన్ని దూరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ అన్ని విధాలుగా మీరు నియర్ అండ్ ఫియర్ అంటే మీకు అన్ని విధాలుగా మీరు ఒక బలంగా ఉన్నారని తెలుసు. సో అది చూసి కూడా మీ లైఫ్లోకి వీళ్ళు రావడం అయితే జరిగింది. సో అలా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా అవసరాలకి యూజ్ చేసుకున్నారు. ఒక మనీ పరంగా అయినా, ఒక ఫిజికల్గా అయినా, లేదు అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక భయం అనేది అడ్డొస్తుంది. ఎందుకు భయం అడ్డొస్తుంది అని అంటే ఇక్కడ ఫ్యామిలీ గుర్తొస్తున్నారు, ఫ్యామిలీకి భయపడుతున్నారు. సో అలా అని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు కావాలనిపిస్తుంది, ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది, మీరు చేసిన సేవ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. నేను ఎలాగైనా ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటారో రాత్రికి రాత్రి ఆలోచించడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ భయపడ్డము,
ఆ భయంలోంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడము, నిర్ణయానికి రాలేకపోవడము, ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడము, అటు ఫ్యామిలీకి చెప్పుకోలేక అటు థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ గురించి ఆలోచించడము, మీ మీ మధ్య జరిగే సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడము, అండ్ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఉన్నా కానీ తీసుకెళ్ళలేక ఎదురు చూస్తూ ఆలోచనలు అయితే ఉంటారన్నమాట వీళ్ళు. ఎలాగైనా రిలేషన్ నిలుపుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునే విధంగా అయితే ఉంటారు. కానీ ఇక్కడ ఈ భయం ఏదైతే ఉందో ఈ భయం అనేది వీళ్ళని ఒక స్టెప్ ముందుకైతే వేయనీయడం లేదు. సో అంత భయం ఎందుకు? ఒక ప్రేమించినప్పుడు డైరింగ్ అనేది చెప్పాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మిమ్మల్ని వాడుకున్నారు, అవసరాలకు వాడుకున్నప్పుడు వాళ్ళకి తెలీదా? తెలుస్తుంది కదా. మనం ఎంత ఒక మనిషిని యూజ్ చేసుకున్నాము, ఆ మనిషి మన వల్ల ఎంత సఫర్ అవుతుంది అనేది తెలుసు కదా. అంత జ్ఞానం అయితే లేకుండా ఉండదు కదా అవతల వాళ్ళకి. సో మీరు చూపించిన ప్రేమ అన్ని మీ దగ్గర అన్ని నీడ్స్ అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అంటున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు, భయం వేస్తుంది. అక్కడి నుంచి ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయము, ఫ్యామిలీ గురించి ఆలోచించడము, అటు సైడ్ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించడము. ముందు తెలీదా ఫ్యామిలీ? మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు ఫ్యామిలీ తెలీదా? ఇదంతా కరెక్ట్ అయిన ప్రేమ అయితే కాదు. ఎందుకంత భయం? ప్రేమించినప్పుడు ఒక భయం అనేది లేకుండా ఉండాలి, ఒక ధైర్యంగా అనేది ఉండాలి. ఆ గట్స్ ఉన్నప్పుడే కదా. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే జీవితాంతము భయపడుతూనే బతికేస్తారన్నమాట. ఇలా ఉన్నారు వీళ్ళు. ఒక స్టెప్ ముందుకు వేయలేరు, ఇటు మిమ్మల్ని వదులుకోలేరు. అటు సఫర్ అవ్వడము, అటు బాధపడము తప్ప, ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడం తప్ప ఏముంది? ఫ్యామిలీ గురించి ఆలోచించడము, ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజ్ వరకు వచ్చి కూడా ఆగిపోయిన రిలేషన్స్ ఉన్నాయి. సమాధానం చెప్పకపోవడము, మీకు ఒక మాట ఇచ్చి ఆ మాట కోసం కట్టుపడతాను అని చెప్పి మిమ్మల్ని అవసరానికి అన్ని విధాలుగా మీ సపోర్ట్ సహాయం అనేది పొంది ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకొని ఇప్పుడు భయపడతా ఉంటే ఏం జరుగుతుంది? కావాలి, మీరైతే కావాలి, కానీ ఇది నా వల్ల అవ్వదేమో, ఇది నేను ఒక ముందు స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో, ఇటు వీళ్ళేమవుతారు, అటు వాళ్ళేమవుతారు అనుకునే విధంగా మీ పర్సన్ బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, సింహరాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలా ఆలోచిస్తున్నారు. ఒక రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు అంత ధైర్యం అనేది ఉండాలన్నమాట. కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు అంత ధైర్యం అనేది ఉండాలి. అంత ధైర్యం లేనప్పుడు, పిరికితనంగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేది ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతారు? నేను చెప్పే దాంట్లో తప్పుందా? ఎందుకంత భయం? ఇప్పుడు వాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతున్నారు తప్ప వాళ్ళు భయపడుతూ చస్తూ బతుకుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసము, నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడైతే అన్ని రాశుల వాళ్ళు కనిపిస్తున్నారన్నమాట. ఇక్కడ వీళ్ళేంటి అంటే ఏదైతే మిమ్మల్ని మీ రిలేషన్ వద్దు, నాకే రిలేషన్ వద్దు అనుకొని మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు ప్రజెంట్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఏడ్పించారో ఆ విధంగా వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ రోజున ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ప్రజెంట్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎక్కడైతే నమ్మి వీళ్ళు మీకు దూరంగా ఉండి వెళ్ళారో అక్కడ ఒక గ్రహాల్లాగా వీళ్ళని పట్టుకున్నారు. సో అక్కడ నుంచి బయటపడాలి అనేది అయితే ఉంది. ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. అంటే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే ఉంది. అండ్ హీల్ అవుతున్నారు వీళ్ళు.
ఫాస్ట్లో మీ పట్ల రూడ్గా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. సో రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది. వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో అది కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ఆ కర్మలోనే అన్ని అనుభవానికి అయితే వస్తున్నాయి, జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పప్పులు అయితే తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ జ్ఞానోదయం అయితే కలుగుతుందన్నమాట. సో వీళ్ళేంటి అని అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలి, కలవాలి అనేది అయితే ఉంది వీళ్ళలో. వీళ్ళు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీతో కలవడానికి, హ్యాపీగా ఉండడానికి, అండ్ ఈ రిలేషన్ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక నిర్ణయానికి రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. మళ్ళా మీ ప్రేమ కొత్తగా చిగురించాలి, జీవితం కొత్తగా ఉండాలి, రీయూనియన్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆలోచనలు అయితే వీళ్ళున్నారు. సో ఇక్కడ మీకు కొంతమందికి అయితే తొందరలో రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. తొందరలో అంటే మళ్ళా నన్ను ఒక డౌట్గా అడుగుతారన్నమాట. మీకు లక్ ఉంటే సారీ కట్ అయింది, 1 డే 1 వీక్ 1 మంత్ అయినా అవ్వచ్చు, లేదు 10 days 10 weeks 10 months అయితే పట్టచ్చు కమ్యూనికేషన్ కోసం, రీయూనియన్. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ రోజున ఇలా ఉన్నాయి, ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారన్నమాట. ఓకే అండి, బాయ్. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వెళ్తూ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా అండి. ఎవరికైనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. ఇంకా మీ పర్సన్ గురించి, మీ పర్సనల్ అనేది మీ గురించి మాత్రమే తెలుస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను.